కంప్యూటర్లో ఎంటర్ చేసి కొద్దిగా ఎదరండి సార్. ప్రవీణ్ సార్ నేను అవి చేస్తాను తెలుస్తుంది ఎక్కడికైనా నీకు మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛత హీ సేవ అనే ప్రోగ్రాం ద్వారా, వాయు సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేదలకి రక్త పరీక్షలు కానీ, అలాగే పారిశుద్ధ కార్మికులకు స్క్రీనింగ్ టెస్టులు, అన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏదైతే చెత్త రోడ్ల మీద వేయొద్దని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున డాక్టర్లు అందరూ రావటం, అన్ని టెస్టులు కూడా ఈ పారిశుద్ధ కార్మికులకి చేయడం జరుగుతూ ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులను కూడా నమోదు చేసుకోవడంతో పాటు వాళ్ళకి కూడా టెస్టులు చేయించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నా కార్మిక శాఖ కింద వస్తుంది కాబట్టి నేను మరి ఇంత ఘనంగా, ఇంత క్రమశిక్షణగా అందరినీ తీసుకుని ఒక క్రమశిక్షణ వాతావరణంలో అందరూ కూడా టెస్టులకు హాజరవడం, మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన సూపరింటెండెంట్ గారికి, అందరికీ కూడా కమిషనర్ గారికి, అందరికీ కూడా శుభాకాంక్షలు. సభ్యులు జనసేన ఇన్ఛార్జ్ మన చంద్రశేఖర్ గారు, అలాగే దూడల శంకరనారాయణ గారు, హరిబాబు గారు అందరూ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయడానికి తోడ్పడుతూ ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనండి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17 మోడీ గారు పుట్టినరోజును పురస్కరించుకుని మరి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సభా హీ సురక్ష అంటే మొత్తం పారిశుద్ధ కార్మికులందరికీ కూడా వైద్య పరీక్షలు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే మా కార్మిక శాఖ కింద వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ యొక్క పరీక్షలు, అలాగే నమోదు కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం, ఈ 17 రోజుల్లో సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం అని, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ ఉమ్ములు బయట వేయొద్దు, అలాగే చెత్త మున్సిపాలిటీ వాళ్ళకి అందజేయండి, ఎక్కడ పెడితే అక్కడ వేయొద్దు, దాని ద్వారా అనేక రోగాలకు గురవుతూ ఉన్నామని అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటు ఈరోజు వైద్య పరీక్షలు, పారిశుద్ధ కార్యక్రమాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ఎన్డీఏ కూటమి శేఖర్ గారు ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ శేఖర్ గారు, తోడు శంకరనారాయణ గారు, గణపతి గారు, హరిబాబు గారు అందరూ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా, సతీష్ నాయుడు గారు కూడా, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అందంగా, ఒక క్రమశిక్షణాబద్ధంగా జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
ఇందులో భాగంగా అక్టోబర్ 2 వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ